ఇక అరపలేదయ్యా కింద కూర్చుంటా. తర్వాత వాక్యం చెప్పానంటన్నా, ఇంతమంది మీరు సేవకులు ఉన్నారు, నేను చెప్పాల్సిన దగ్గర లేని దగ్గర నేను ప్రకటిస్తానన్నా, లేని చోట అవసరమైన దగ్గర నేను ప్రకటిస్తాను. మీరు ఇంతమంది పెద్దవారు ఉన్నారు, నాకన్నా ముందుగా రక్షించబడిన వారు, గొప్ప పరిచర్య చేసేవాళ్ళు, మీరు ఇంతమంది ఉండగా నేను వినేవాడిని అన్న, నేను వినేవాడిని, నేను నేర్చుకునేవాడిని, నేను ఇంకా సరి చేసుకునేవాడిని, ఇంకా నేను దిద్దుకునేవాడిని. నేను అంటాను, ప్రతిరోజు నేను మార్చుకోవాలి నా జీవితాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నిలిచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నా, పడిపోకుండా జాగ్రత్తగా. అయ్యా, అనేక మందికి నేను ప్రకటించి నేను భ్రష్టుడనైపోతే ఏమి లాభం ఉందయ్యా అని పౌలు తన శరీరాన్ని తను నలుగగొట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అనేకులకు ప్రకటించి, అనేకులకు స్వార్థను బోధించి, అనేకులు ప్రభు ఎదుగు నడిపించి నేను భ్రష్టుడనైపోతే, అంటే నా తలంపులలో దుష్ట ఆలోచనలు వచ్చేసి అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, భేదములు అవి నా జీవితంలో కలిగి ఉన్న తర్వాత నేను ఈ రాజ్యాన్ని చేరలేనయ్యా. ప్రభు అంటాడు, అక్రమము చేయవారలారా మీరు నా యుద్ధ నుండి నీ నామమును దెయ్యాలలో కొట్టినానయ్యా, నీ నామమును స్వస్థతలు చేశానయ్యా, నీ నామములు అద్భుతాలు చేశానయ్యా, నాకు కూడా వాక్యం చేస్తాయా, తలుపు తెరుస్తాయా అంటే ప్రభు అంటాడు, అక్రమము చేయవారులారా మీరు నా యుద్ధ నుండి గెట్ అవుట్, బయటికి వెళ్ళిపోండి. వెళ్ళిపోకపోతే ఏం చేస్తాడు? రెండు కాళ్ళు చేతులు పట్టుకొని ఇసిరి అడవేస్తాడు. ఈరోజు తల్లి చెల్లి అక్క అన్న, దొంగలో వచ్చిన మారు మనస్సు మన జీవితంలో నిజమైన మారు మనస్సు రావాలి. ఆయన దొంగే గాని ఒకటి ఆలోచన చేశాడు, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీవు కూడా దేవుని రాజ్యం ఒకటి ఉందని, ఆఖరి తప్పులు లేని రాజ్యం అని, సూర్యచంద్ర నక్షత్రములు లేని రాజ్యము, ఆ రాజ్యము నిత్యము దేవుడు పూజించబడే రాజ్యము, పరిశుద్ధుడని కొలవబడుతూ నిత్యం ఆరాధించబడుతున్న రాజ్యము. ఆ రాజ్యము నీకు కావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఈరోజే, ఈ క్షణమే, ఇప్పుడే ఈ పాపములను పూర్తిగా ఒప్పుకొని నువ్వు మారు మనసు పొందితే వెంటనే ప్రభు నిన్ను బట్టి సంతోషపడతాడు, నీ పేరు జీవ గ్రంథంలో రాసుకుంటాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నిన్ను తీసుకువెళ్తాడు. చప్పటి దేవునామని మహిమపడతాం. హల్లెలూయా. నేను నమ్ముకున్నానయ్యా, నా పిల్లలకు రక్షణ వస్తున్నట్లా కాదు. నువ్వు నమ్ముకుంటే నీకే, నీ భర్త నమ్ముకుంటే మరొక మాట, చివరి మాట చదువుతాను రండి. 27వ అధ్యాయం 42వ వాక్యం. ప్రభు నన్న మాట, వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. వీడు ఎవరినండి పలికిన మాట? వారికి ఎలా అనిపించిందండి ఈ మాట అనడానికి? ఎలా నోరొచ్చింది అసలు? వీడు అంటే ఎంత దూషణ మాటలు మాట్లాడుతున్నాడు. సాక్షాత్తు భూమిని, ఆకాశాన్ని, సర్వాన్ని సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వీడు అనే ఒక మాట సంబోధిస్తా ఉన్నారు. నువ్వు ఈరోజు నీ నోరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావంటే నీకు ఎన్ని గుండెలు ఉండాలి? నువ్వు ఏది పడితే మాట్లాడుతున్నావంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని మాటలు. ప్రభువు వీడు అని అన్నారు, వీడు అని అనిపించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు, ఓర్చుకున్నాడు. ఎందుకంటే వీడు అన్నోని మాడి మసేటట్టు చేయలేడండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఆయన ఓర్పే మనకు కూడా నేర్పించాడు. చపలుడు దేవుడు నామని పెట్టాడు. ఆయన ఓర్పు, ఆయన సహనం.
ఈరోజు నువ్వు ఆయన ఓర్పు, ఆయన సహనాన్ని నువ్వు పాటిస్తే నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలంలో నీతో పాటు ఆయన వస్తాడు. ఆయన వస్తేనే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు ఒంటరికి వెళ్ళి ఏ పని చేసినా దాంట్లో దీవెన ఉండదు. ఆయన రావాలి. ఆయన రావాలంటే నీలో ఉండాల్సింది ప్రేమ. దేవునికి స్తోత్రం. నీలో ద్వేషము, అసూయ, పగ, కక్ష ఇయుట రాడు. ప్రేమ ఉంటే వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రేమ, ఎందుకంటే ఆయన ప్రేమ అయ్యున్న దేవుడు. అమరుడు దేవునామాన్ని మహిమపరచు. ప్రభువా నువ్వు రాయ్యా, ప్రభువా నా కుటుంబాన్ని బాగు చేయ్యా, అయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా అని నువ్వు ఎంత అంటూ ప్రార్థన చేస్తూ నీ అత్తమామల మీద నువ్వు ద్వేషం పెంచుకున్నావు అనుకో, ద్వేషం అది అపవాది సంబంధించింది. దేవుని దగ్గరికి వచ్చి నీ ప్రార్థన విని నీకు జవాబిస్తాడా? కాలు నొప్పి తీసేయ్యా, కాలు నొప్పి తీసేయ్యా, చెయ్యి నొప్పి తీసేయ్యా, తలనొప్పి తీసేయ. నీ కోడల్ని ప్రేమించు, నీ కొడుకుని ప్రేమించు, నీ పక్కింటి వారిని ప్రేమించు. ప్రేమ లేదు కానీ నీ కాలు నొప్పి పోవాలి, నీ చెయ్యి నొప్పి పోవాలి, నీ తలనొప్పి పోవాలా, నీ రోగం పోవాలి. నీ రోగం పోవాలంటే ముందు నీలో ఉన్న ద్వేషము, అసూయ, పగ, కక్షలు, ఈర్ష్య, అపవాదికి సంబంధించిన ఛాయలన్నీ నువ్వు ఏం చేయాలంటే ఒక్కొక్కటి అన్ని విడిచిపెట్టాలా. నువ్వు ఏ క్షణం విడిచిపెడతావు ఆ రోజే నీ పైన దేవుని కరుణ, దేవుని కృప, దేవుని యొక్క హస్తం నీ పైకి వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ప్రియులారా, ఈరోజు ఆ మాటలన్నీ భరించినాడు. మరొక మాట నేను ఇంకొక మాటని జ్ఞాపకం చేసి ముగిస్తాను. 47వ వాక్యం అక్కడ నిలిచి 27వ అధ్యాయం మత్తయి సువార్త 27:47. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలం ఉంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండి ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతుమనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణమును విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేపెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగబడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ? ఇంతసేపు విన్నారు కదా మీరు చదివింది. ఏం జరిగింది అక్కడ? సమాధులలో ఉన్నవారు ఏమైనారండి? లేచినారు. చబరుడు దేవునామని బయటపడి ఆయన ప్రాణము విడిచెను అని రాశారు. తర్వాత సమాధులలో ఉన్నవారు లేచిను. లేచినాక అనేకులకు కనపడి ఈరోజు ప్రభు బ్రతికించేవాడు. ప్రభులో ఉన్నవారు బ్రతుకుతారు. ప్రభులో జీవించిన వారు, ప్రభు కొరకు బ్రతికిన వారు, ప్రభు కొరకు తీర్మానం తీసుకొని నిలబడిన వారు, వారు మరలా బ్రతుకుతారు. ప్రభుతో ఐక్యత కలిగి ఉంటారు. ప్రభు వచ్చినప్పుడు తన రాజ్యంలో తన వారిని వెంట పెట్టుకొని వస్తాడు. చనిపోయిన వారు సమాధులు తెరవబడి మళ్ళా ప్రభు దగ్గరికి కలుసుకుంటారు. చపలుడు దేవునామని పిలుస్తారు. సిస్టర్ వాళ్ళ కుమార్తె గాజులపల్లె దగ్గర వజ్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ చాలా మంది వెళ్తా ఉంటారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక అపాయం సంభవించి, ఆపద సంభవించి బిడ్డ చనిపోయింది. అయితే నేను అంటాను, ప్రభువుని నమ్మిన తన పిల్లలను తను వెంట పెట్టుకొని రాబోతున్నాడు. చపలుడు దేవునామని మెచ్చారు. ప్రభు చనిపోయినప్పుడు సమాధులు ఉన్న వారు లేశారు పరిశుద్ధులు. ప్రభు మరలా వచ్చే ముందు తన వారిని వెంట పెట్టుకొని వస్తాడన్నాడు. చపలుడు దేవునామని మహిమపడతాడు. ఆయన తన వారిని వెంట పెట్టుకొని వస్తాడు. అంటే మన ప్రభు నమ్మదగిన వాడు. అబ్రహాము నమ్మాడు. ఆయన మృతులను సైతము లేపగలిగిన సమర్థుడు అని నమ్మాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. ఆ లేఖన భాగాన్ని చూడడానికి సమయం లేదు కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. విశ్వాసుల వీరుల పట్టికలో నేను ముగిస్తాను ఒక 2 నిమిషాల లెక్క. నేను అక్కకు చెప్పాను 8:15 కల్లా నేను ముగిచ్చేస్తాను అక్క అని చెప్పాను.
8:05 నేను చివరి ప్రార్థనతో సహా 8:30 8:15కి నేను ముగిస్తాను. రండి దేవుని మాటలు వింటున్నాం. తన వారిని వెంట పెట్టుకొని ఆయన రాబోతున్నాడు. తన వారిని వెంట పెట్టుకొని రాబోతున్నాడు. తను నమ్మింది వాస్తవం అయితే తన దగ్గర ప్రార్థన చేసి తన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని ఒప్పుకున్న ప్రతి బిడ్డను ఆయన ఏం చేస్తాడు? తన హస్తములతో భద్రపరుస్తాడు. మన ముందు కనపడకపోవచ్చు, మన ఎదుట లేకపోవచ్చు, కానీ దేవుని పిల్లలు మాత్రం దేవుని ఎదుట వారు సజీవంగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. విశ్రాంతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభు తన వారిని వెంట పెట్టుకొని వస్తాడు. భూమి మీద ఉన్న వాళ్ళకు కష్టాలు ఎక్కువ ఉంటాయి, దేవుని కాడు ఉన్న వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి. భూమి మీద ఉన్న వాళ్ళకేనా? బాగా ఆలోచన చేసి చెప్పండి. భూమి మీద ఉన్న వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయా, దేవుని దగ్గర ఉన్న వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయా? పిల్లరా, దేవుని దగ్గర ఉన్న వాళ్ళకి ప్రశాంతంగా విశ్రాంతిలో ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న వారికి కష్టాలు, బాధలు, సమస్యలు. నేను అంటాను, ప్రభువా నువ్వు ఎప్పుడు పిలుచుకుంటావు నాయన? తొందరగా నీ కాడికి వస్తే నాకు ఈ పీకులాట అంతా, ఈ సమస్య అంతా లేదనుకుంటాను నేను. ఇక ఆయన ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్నా, కానీ ఆయన పిలవకుండా ఉన్నాడు. ఇంకా ఎంతో మందికి సువార్త ప్రకటించాలను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్తే విశ్రాంతి ఉంది. విశ్రాంతి ఉంది. ఆయన దగ్గర క్షేమం ఉంది. ఆయన దగ్గర భద్రత ఉంది. ఆయన రాజ్యంలో మనకు స్థానం ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా, ఆయన పిలుపు ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా సిస్టర్ని, బ్రదర్ని ప్రేమించినట్టు కీర్తన అనే సిస్టరు ప్రభు దగ్గరికి పిలువబడింది. నిజంగా అది దుఃఖకరమే, అది బాధకరమే మన ఎదుట లేదని. కానీ ప్రభు దగ్గర ఉంది కాబట్టి మనం ఏమి దుఃఖపడాల్సిన అవసరత లేదు. మన దగ్గర ఉంటే మనం సరిగ్గా పట్టించుకోమేమో, కానీ దేవుడు మాత్రం పట్టించుకోకుండా ఊరుకోడు. తల్లి మరిచినా, తండ్రి మరిచినా ఆయన మరువని దేవుడు, విడువని దేవుడు. తన దగ్గర తన పిల్లలకు స్థానము ఉంది. తన పిల్లల కోసం తన రాజ్యములో ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. చపలుడు దేవుని నామని పైన ఈరోజు చిన్నలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఏ వయసు వారు వింటున్నారో నాకు తెలియదు, కానీ మీరందరూ కూడా ఈ లోకము విడిచే లోపలగా అక్కడ ప్రభు దగ్గర ఒక స్థానాన్ని మీరు సంపాదించుకోవాలి. నువ్వు ప్రభుని సంపాదించుకుంటే ప్రభు ఆటోమేటిక్ గా నీకు ఒక స్థానాన్ని సిద్ధపరుస్తారు. తలలుంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. నిజంగా వేశ్యలు మారారు, దొంగలు మారారు, ప్రభువుని నమ్ముకున్నారు. నిజంగా అసూయ, ద్వేషం, పగ, కక్షలు, ఈర్ష్య విడిచిపెట్టి ప్రభుని వెంబడించిన వారి జీవితాలలో పరలోక రాజ్యము ప్రభు ఇచ్చాడు.